వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. భారతదేశంలో మరొకసారి ఈ ఉచిత పథకాలు అనే అంశం మళ్ళొక్కసారి చర్చకు వచ్చింది. నిజానికి ఉచిత పథకాలు అనేది ఇప్పుడే తెలుస్తుందా ఈ సమాజానికి, ఈ ప్రపంచానికి, మన పార్లమెంటరీ వ్యవస్థకి, మన న్యాయ వ్యవస్థకి ఈ ఉచిత పథకాలు అనేవి ఇప్పుడే కనపడుతున్నాయా అంటే కాదు, ఎప్పటి నుంచో ఉంది ఇది. కాకపోతే వానాకాలం వాన కురుస్తుంది, ఎండాకాలం ఎండ వస్తుంది, శీతాకాలం చలి వేస్తుంది. ఈ మూడు ఎంత నిజమో ఇవి కూడా అంతే, సీజనల్గా వస్తుంటాయి పోతుంటాయి. ఎవరో ఎప్పుడో వెళ్ళి కోర్టులో పిటిషన్ వేస్తే దాని మీద కాసేపు చర్చ, ఎవరో ఒకళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఎలక్షన్ కమిషన్కి దాని మీద ఆ రోజు కాసేపు మాట, లేకపోతే ఇంకొక ఎంపీకి ఏదో బుద్ధి పుట్టో లేకపోతే మాట్లాడడానికి అవకాశం వస్తేనో ఆయన ఒక క్వశ్చన్ అయితే దాని మీద ఒక చర్చ. అంతకు మించి వీళ్ళు ఎవ్వరూ దీంట్లో భాగస్వాములు కారు. వీళ్ళెవరూ ఈ వ్యవస్థను బాగు చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళైతే కాదు. ఉచిత పథకాలు ఇది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ముద్ద కలిపి నోట్లో పెట్టడం ఒక్కటే ఆగింది. ఇంకా అసలు అది కూడా నవిలి నోట్లో ఊతే మింగడం ఒకటే ఆగింది. ఇంకా నవలేరేమో అని దాన్ని పిసికి నోట్లో కుక్కడమో లేకపోతే వీడే నవిలి వాళ్ళ నోట్లో ఊస్తే మింగడం ఆగింది. ఇంకా అంతకు మించి ఎవ్రీథింగ్ నువ్వేం చేయొద్దురా బై. ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా ఇంట్లోంచి బయటకు వచ్చి ఓటేయి, ఎలక్షన్ లేనప్పుడు ఇంట్లో ఉండి తిను పడుకో, అంతకు మించి నువ్వేం చేయొద్దు. ఇది ఇవాళ వ్యవస్థ. దీనికి ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు, అన్ని పార్టీలు అదే తాను ముక్కలు. అన్నీ ఫ్రీ. బట్టలు ఫ్రీ, లోపల ఇన్నర్ వేర్ బనీలు డ్రాయర్లు ఫ్రీ, స్కూల్కి వెళ్తే అది ఫ్రీ, బస్ ఎక్కితే ఇది ఫ్రీ, స్కూలు బ్యాగులు ఫ్రీ, పుస్తకాలు ఫ్రీ, అన్నం ఫ్రీ, మొత్తం ఎవ్రీథింగ్. ఇంకా నువ్వు పైకి వెళ్తే ఇంకా పెద్ద పెద్ద కోటీశ్వర్ల కోసం కూడా ఇంకా చాలా ఫ్రీలు, ఆల్ ఫ్రీ. ఇంకా అది ఇదని లేదని ఏదైనా ఫ్రీ. అయినా దాహం తీరట్లా. ఈడు 4 ఇస్తే ఇంకొకడు 5 ఇస్తాడా, ఆడు 5 ఇస్తే వీడు 6 ఇస్తాడా? విపరీతమైన వేల కోట్ల రూపాయలు. గుడ్డిలో మెల్ల ఏంటంటే ఎవరో ఒకరు కొంత అభివృద్ధిని జోడిస్తారు దానికి. అంటే వీళ్ళకి ఫ్రీ ఉచిత పథకాలను గుప్పిస్తూనే కొంత అభివృద్ధి ఆ సమాజానికి, ఆ ఊరికో, ఆ జిల్లాకో, ఆ రాష్ట్రానికో, లేకపోతే ఆ నియోజకవర్గానికో కొంత అభివృద్ధి, ఆ రోడ్లను, లేకపోతే ఫ్యాక్టరీ అనో, లేకపోతే కాలువనో, బ్రిడ్జ్ అనో ఏదో ఒకటి అటువంటివి జోడిస్తారు. అది కాస్త గుడ్డిలో మెల్లన్నట్టుగా. లేకపోతే అంతే, ఓట్ల కోసం ఎవడో ట్యాక్స్ కడతాడు, వీడొచ్చి పంచుతాడు. దానికోసం వీడికి మనం ఓట్లు వేస్తే వీళ్ళు వచ్చి గద్దె మీద కూర్చుని పంచుతూ ఉంటారన్నమాట. ఇంకంతే, ఏం లేదు, అంతకుమించి లేదు. పంచడం వీళ్ళు కొద్ది పంచుకోవడం. అంతకు మించి స్కీముల గురించి ఆలోచించడం తప్ప వీళ్ళకి డెవలప్మెంట్ ఊసే లేదు. ఇంత దరిద్రంగా, ఇంత దౌర్భాగ్యంగా దిగజారిపోతున్నారంటే, ఒకప్పుడు ఎన్ని స్కీములు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని స్కీములు ఉన్నాయి. ఒకప్పుడు మనిషి పని చేయడానికి అవకాశాలు ఉండేవి, ఇప్పుడు పని చేయకుండానే అవకాశాలు ఉన్నాయి. నువ్వు పని చేయ, ఇంట్లో తిని తొంగో, అంతకు మించి నువ్వేం చేయొద్దు. ఇప్పుడు ఏమైపోయిందంటే అదొక హక్కులాగా అయిపోయింది. చాలు, ఇస్తా అన్నావు, నువ్వు ఎందుకు ఇవ్వవు, లేకపోతే ఇస్తున్నది ఎందుకు తగ్గించావు, లేకపోతే ఇస్తున్నది ఎందుకు ఎత్తేసావు అని వీళ్ళు కూడా అడగడానికి ఇది ఒక హక్కులా ఫీల్ అయిపోతున్నారు. ఇందులో ప్రజలదే తప్పు. అసలు ఇలా ఇబ్బడి ఆశ పెట్టేవాడు ఓట్లు వేయకూడదు. ఫస్ట్ డెవలప్మెంట్ ఎవడైతే ఇస్తాడో వాడికి ఓట్లు వేసుకుంటే కాస్త పిల్లలకి భవిష్యత్తు అని ఉంటుంది. ఇదంతా ఈ సోపంతా ఎప్పుడు చెప్పేదే, ఆయన మళ్ళీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇవాళ ఎవరో ఒక ఆయన కోర్టులో పిటిషన్ వేశాడంట. ఏంటి, పట్టణ ప్రాంతాల్లో నివాసం లేని వాళ్ళకి నివాస యోగ్యత ఎప్పుడు కల్పిస్తారు, ఇప్పటి వరకు లేదు, అది రాజ్యాంగపరమైన ఇది కదా, ఎందుకు కల్పించట్లేదని పిటిషన్ వేస్తే దాని మీద హానరబుల్ సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ ఇవి. ఆ కామెంట్స్ ఏంటంటే, ఎన్నికల ముందు ఉచితాలను ప్రకటించడాన్ని తప్పుపట్టిన సుప్రీం,
పట్టణాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు. పట్టణ ప్రాంతాల్లో చాలామందికి ఇళ్ళు ఉండవు, మనకు తెలుసు, ఫుట్పాత్ల మీద లేకపోతే డివైడర్స్ దగ్గర అక్కడ ఇక్కడ పడుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే సహజంగా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ బెగ్గర్స్, చాలామంది బెగ్గర్సే ఉంటారు. ఒక 10% ఏమో సంచార జీవితాలు ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళు అక్కడ వాళ్ళు అవి ఉండరు, వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఈ పట్టణంలో కొన్నాళ్ల పాటు ఏదో ఒక వృత్తి చేసి మళ్ళీ ఈ పట్టణం నుంచి ఇంకో పట్టణానికి వెళ్ళిపోతుంటారు. వాళ్ళకి నివాసాలు, శాశ్వత నివాసాలు అక్కడ ఉండవు. సో అటువంటి వాళ్ళకి నివాస యోగ్యం కల్పించాలి అని ఒక ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ ఇస్తే దాని సందర్భంగా సుప్రీంకోర్టు వారు గౌరవ సుప్రీంకోర్టు వారు చేసిన కామెంట్స్ ఏంటంటే ఇవన్నమాట. ఉచితాలతో ప్రజలు పనిచేయడానికి ఇష్టపడడం లేదని వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు. నిజమే, అదైతే పని ఎందుకు చేయాలి? అంతకుముందున్న యూపీఏ ప్రభుత్వం ఒక చట్టం తెచ్చింది, ఉపాధి హామీ పథకం. ఉపాధి హామీ పథకం అంటే ఏంటి? పని చేస్తే వాళ్ళకి మస్ట్ అండ్ షుడ్గా రైసు, కొంత డబ్బు కల్పిస్తారు. అలాగే ఆ ఉపాధి హామీ కూడా ఏంటంటే పని లేని రోజులు, ఇప్పుడు వేసవి ఉంది, అప్పుడు కూలీలకు గ్రామీణ ప్రాంతాల్లో పని ఉండదు. సో ఇలాంటి ప్రాంతాల్లో ఏదో ఒక పని కల్పించి వాళ్ళకి చేయడానికి ఒక 6 గంటలు 7 గంటల పని కల్పించే డబ్బులు, బియ్యం ఇచ్చే ఒక స్కీమ్ అది. అది కూడా లంచాలమయం అయిపోయింది. ఎవరో ఒక ఆయన ఉంటాడు ఊళ్ళో పెద్ద, పని ఉండదు, పనికి వెళ్ళే జనము ఉండరు, పేర్లు రాసేస్తారు, పని జరిగినట్టు పేర్లు రాసేస్తారు. అది కూడా దిగమింగేయడమే. అందులో కొంత ఇస్తారు. వీడు పని చేసే పని లేదు, ఇంట్లో కూర్చుంటాడు కూడా, సంతకం పెడతాడు, వీడికి నెలకు రోజుకో 400 500 ఇతనికి వస్తుంది. ఆ మిగిలిన 200-300 అతను నొక్కేస్తాడు. ఇది తప్ప ఈ నాట్ ఓన్లీ దిస్, ఎవ్రీ స్కీమ్ ఇప్పుడు దేశంలో చాలా రాష్ట్రాల్లో అమలు అవుతున్న స్కీములన్నీ ఇవే. దానివల్ల దేశంలో ఉత్పాదక శక్తి, ఉత్పాదక సామర్థ్యం ఏమైనా పెరుగుతుందంటే ఏమీ లేదు. లేడీస్ సెంటిమెంట్, ప్రతి మహిళకి 2000, ప్రతి మహిళకి 3000, ఊదరగొట్టే ఉపన్యాసాలు, లేకపోతే పెన్షన్లు ముబ్బడిగా పెంచేసుకెళ్ళిపోవడం, 4000 5000 పెన్షన్లు వృద్ధులకి లేకపోతే వితంతులకి. అసలు గ్రామీణ ప్రాంతంలో నాకు తెలిసి ఒక ఇల్లు ఉంటే 2000తో, ఒక మనిషికి 2000 ఉంటే హ్యాపీగా బతికేయచ్చు గ్రామీణ ప్రాంతం. అంతకుమించి ఖర్చు ఉండదు వాళ్ళకి. సో ఈ రేంజ్లో ఎందుకు ఇంత ఇది చేస్తున్నారు అనేది సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ ఇవి. మరి ఈ కామెంట్స్కి బాధ్యులు ఎవరు? కేంద్ర ప్రభుత్వాలు కేంద్రంలో అధికారంలో ఉండే వాళ్ళు ఏం చేస్తున్నారు? పార్లమెంటరీ వ్యవస్థ అంతా ఏం చేస్తోంది అంటే, వాళ్ళు ఆ పార్లమెంటరీ వ్యవస్థలోకి వెళ్ళడానికే ఈ పథకాలు ప్రకటిస్తారు. మరి ఎన్నికల సంఘం ఏం చేస్తుంది? ఎన్నికల సంఘం దగ్గర నిబంధనలు లేవంటే బ్రహ్మాండంగా ఉన్నాయి, కుప్పలు ఉన్నాయి నిబంధనలు, పుస్తకాలు ఉన్నాయి నిబంధనలు. ఉచిత హామీలు లేకపోతే మేనిఫెస్టోలకు సంబంధించి మీరు మేనిఫెస్టోలు ప్రకటిస్తే ఖచ్చితంగా వాటికి సంబంధించిన విధానాన్ని ఎన్నికల సంఘానికి సమర్పించాలి. అది ఎలా అమలు చేస్తారో ముందే ఎన్నికల సంఘానికి సమర్పించాలి. ఎంత బడ్జెట్ అవుద్ది, మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి, ఇవన్నీ ఇవ్వాలని ఉన్నాయి రూల్స్. వాడు అడిగేవాళ్ళు లేడు, ఇచ్చేవాళ్ళు లేడు. పోనీ అధికారంలోకి వచ్చాక ఇస్తారా అంటే డౌటే. కొంతమంది అయితే అధికారంలోకి వచ్చినాక ఇచ్చిన హామీలే మర్చిపోతారు, అసలు మర్చిపోతారు, గుర్తుండే వాళ్ళకి. కొంతమంది సరే ఏదో ఫేజ్డ్ మేనర్లో ఇచ్చుకుంటారు.